దేవుని వాక్యం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన్ను పొడిచిన వారును చూసెదరు, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్. చాలు. కాబట్టి దేవుని వాక్యము మనము నమ్మాలి. మన దేవుని వాక్యం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనములో, ఇదిగో ఆయన మేఘారూఢుడై పోతుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూసును, ఆయన్ను పొడిచిన వారును చూసెదరు, భూజనులందరూ ఆయన్ను చూసి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమెన్. ఎందుకు భూజనులు రొమ్ము కొట్టుకుంటారంటే, యేసు ప్రభువారు దేవుడు అంటే ఇప్పుడు వారు యేసు ప్రభువారు దేవుడు కాదు అంటున్నారు. అసలు ఆయన దేవుడే కాదు, యేసు ప్రభువారు లేడు అసలు అని వారు అంటున్నారు. యేసు ప్రభువారిని దేవుడుగా వారు విశ్వసించట్లా. కాబట్టి ఎవరైతే వారు దేవుడు కాదన్నారో, ఎవరైతే వారు దేవుడుగా అంగీకరించలేదో, ఆ యేసుక్రీస్తు ప్రభువే మేఘాల మీద వచ్చినప్పుడు వారు ఆయన్ని చూస్తారు గనుక భూజనులందరూ చూసి రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకు రొమ్ము కొట్టుకుంటారంటే, పరిశుద్ధులకు అనగా యేసు ప్రభువారిని ఆరాధించే వారికి, పూజించే వారికి పరలోకము, యేసు ప్రభువారిని ఆరాధించిన వారికి, పూజించిన వారికి అగ్నిగుండము. కాబట్టి అగ్నిగుండములోకి యేసు ప్రభువుని నమ్ముకోని వారంతా కూడా ఆ రోజున వెళ్ళిపోవాలి గనుక వారు భూజనులందరూ చూసి రొమ్ము కొట్టుకునేవారుగా ఉంటున్నారు. కానీ మనకైతే యేసు ప్రభువారిని చూస్తే మనకు సంతోషము, ఆనందము, మిక్కిలి ఆనందం. ఎందుకంటే ప్రభువుతో కూడా కలిసి మనము వెలుగు రాజ్యంలోనికి, మహిమ రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోనికి వెళ్తున్నాం. అందుకు మనకు సంతోషం.